ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కాపాడడానికి వారి పంటను కాపాడడానికి ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి ఏనుగుల్ని ఒక 6 కుంకి ఏనుగుల్ని అధికారికంగా ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు కానీ అటవీ సంరక్షణ పరంగా ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది బ్రో. ఇప్పుడు ఏంటంటే అడవి ఏనుగులు ఉన్నాయి కదా, అవి అక్కడున్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పండించుకున్న పంటని అన్నిటిని నాశనం చేస్తున్నాయి. వాటి సంరక్షించడం కోసమే ఇది తీసుకురావడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం ఇది. కొంచెం ఆయన్ని గౌరవించవలసిన విషయం, చాలా మంచి విషయం. అంటే ఈ ఎటువంటి సమస్యలు అనేవి ఇవేవో కొత్తగా వచ్చినవి కాదు, ఇది ఏళ్ల తరబడి నుంచి కూడా 30 ఏళ్ళు 20 ఏళ్ల కిందటి నుంచి ఉన్న సమస్యలు ఉన్నాయి. మరి అటువంటి సమస్యల మీద అటవీ సంరక్షణ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం బట్టి మీరేం చెప్తారు? అంటే గతంలో కూడా కొన్ని చోట్ల పులులు చనిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న వేటగాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పారు. అంటే అటవీ సంరక్షణ మంత్రిగా ఆయన సరిగ్గా పనిచేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నారన్న, అటవీ శాఖ కన్ఫామ్గా చేయగలుగుతున్నారు. తీసుకురావడం అనేది చాలా చాలా మంచి విషయం. ఆయన పంచాయతీ శాఖ కూడా బాగా చేస్తున్నారు. చాలా ఆనందకర విషయం అన్న. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరులో ఇప్పుడు తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో నేరుగా మమేకం అవ్వడానికి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి, అభివృద్ధి పనుల గురించి ఒక ఊర్లో ఎంతమందికి సమస్యలు ఉన్నాయని చెప్పి గుర్తించి వాళ్ళందరినీ కూడా ఒక థియేటర్లో కూర్చోబెట్టి ఈయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ సమస్యలు వింటూ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు నూతనంగా మా ఊరు మాటా మంతి అనే కార్యక్రమంతో దీన్ని చేపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ కార్యక్రమం గురించి? చాలా మంచి విషయం అన్న. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే అది అభిమానం కొద్దీ అక్కడ సమస్యలు తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎక్కువ క్రౌడ్ వల్ల అతను సమస్యలు అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక థియేటర్లో తీసుకొచ్చి జనాన్ని కూర్చోబెట్టి అక్కడున్న అధికారులని అక్కడున్న సమస్యలను తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇంతవరకునే అంతకుముందు నేను చూసినప్పటి నుంచి ఇటువంటి రాజకీయం ఇలాంటి సన్నివేశాలు నేను ఎప్పుడు చూడలేదు. ఇది చాలా మంచి విషయం అన్నది, ముఖ్యంగా తగిన విషయం. ఇది ఆంధ్ర పౌరుడిగా నేను చాలా గర్విస్తాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీ ర్యాక్లో పల్లె పండుగ అనే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు ఇలా అన్ని రకాలుగా ఉన్న పనులన్నీ కూడా గుర్తించారు. ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా మనం గతంలో చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి లేదని మనం విన్నాం. మరి అటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి ఆయన అభివృద్ధి చేశారు కదా. ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఖచ్చితంగా చెప్పినట్టు చేయగలుగుతున్నాడా? చేయగలుగుతున్నాడు సార్. అలాంటి నాయకుడిని గెలిపించుకోవడం మా ఆంధ్ర వాళ్ళకి చాలా మంచి విషయం. ఆయన చెప్పినట్టు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళ సన్నకి ఏదో యాక్సిడెంట్ అయిందని విన్నాను. దానికి కూడా వెళ్ళకుండా గిరిజన ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడం చాలా ఆనందకరమైన విషయం. అక్కడ వాళ్ళ చెప్పులు ఒక వాళ్ళ పుట్టినగా నుంచి చెప్పులు వేసుకోవడం చూడలేదంట. ఇప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకుని తిరుగుతుంటే నాకు చాలా ఆనందకరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ప్రతి ఒక్కటి కన్ఫర్మ్గా 100కి 100% చేస్తారని నేను నమ్ముతున్నాను అన్న. గిరిజన ప్రాంతాలకి రోడ్లు, మంచినీటి సదుపాయాలు, స్కూళ్ళు వాళ్ళకి ప్రధాన సమస్యలు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మౌలిక సదుపాయాలని కష్టం. వాళ్ళు గతంలోనే మనం విన్నాం, డోలీ మూతలు అని చెప్పి గర్భిణీ స్త్రీలు దారిలోనే చనిపోయేవాళ్ళు, బిడ్డతో కానీ తల్లి కానీ చనిపోయేవారు. మరి ఇప్పుడు ఆ సమస్య లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తానన్నారు, కొంతవరకు చేశారు. మరి ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అసలు ఓట్లు వేస్తారో కూడా లేదో తెలియదు, కానీ అటువంటి వ్యక్తులకు పనిచేయడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా మంచి విషయం అన్న ఇది. అక్కడ ప్రజలు ఇతన్ని చాలా నమ్మారు. నమ్మి కాబట్టి 21 సీట్లు గెలవడం జరిగింది. ఆయన 100కి 100 ఉత్తిత వచ్చింది. దాన్ని బట్టి ఆయన అక్కడ ఉన్న నాయకులు కూడా, అతనే కాదు అతను కింద పనిచేసే 20 నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కూడా పనితీరు బాగుంది. బ్రో, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ నడవడిక ఎలా ఉంది? ముఖ్యంగా రీసెంట్గా కూడా చూసుకుంటే 2023లో ఇచ్చిన ఒక లారీ డ్రైవర్కి ఇచ్చిన హామీ అనేది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారు. లారీ డ్రైవర్లకు సంబంధించిన ట్యాక్స్ అనేది తగ్గించారని చెప్పి ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది క్యాబినెట్ మీటింగ్లో. ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడో ఇచ్చిన మాటలు కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చిన్న విషయమే కాదు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇది చాలా గర్వించాల్సిన విషయం. ఆయన చెప్పిన ప్రతిదీ ఆయన నోట్ చేసుకుని చేయడం అనేది ఆంధ్ర వాళ్ళ యొక్క అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈజ్ గుడ్ అన్న. నేను ఇటువంటి నాయకుడు మరి ఎంత చేస్తుంటే ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏమీ చేస్తలేదు, ఖాళీగా తినేసి కూర్చుంటున్నాడు అని చెప్పి చాలా మంది ఆరోపిస్తున్నారు. మీరేమో చేస్తున్నారని చెప్తున్నారు కదా, మీరేగా చాలా మంది ప్రజలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అంత వ్యతిరేకత చూపిస్తున్నారు? అది కొంచెం క్యాస్ట్ పరంగా కూడా వెళ్తుంది. అది కొంచెం క్యాస్ట్ వాళ్ళు ఎలిగెన్స్, అందరు పార్టీ ఎలిగెన్స్ అంటే వాళ్ళ పార్టీ ఎలిగెన్స్ ఆర్ క్యాస్ట్ అంటే పవన్ కళ్యాణ్ ఒక క్యాస్ట్ విధంగానే చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అనేది ఒక క్యాస్ట్ కాదు, ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అన్ని అభివృద్ధి చేస్తాడని నేను భావిస్తున్నాను బ్రో. ఫైనల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఆయన మొట్టమొదటిసారిగా పదవి వచ్చింది, ఆయన పనితీరు, ఆయన రాజకీయ విధానం మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం చాలా బాగుంది. నాకు తెలిసి చంద్రబాబుతో కూడా ఆయన చాలా చేపిస్తున్నారని నేను భావిస్తున్నాను. చంద్రబాబు దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు తీసుకొస్తున్నారు. చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ తీసుకుని చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళ అదృష్టం బ్రో పవన్ కళ్యాణ్ దొరకడం అనేది.